ఏవన్టీవీ తెలుగు న్యూస్. నాగర్ కర్నూలు జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ బ్రిడ్జ్ కోర్స్ పరీక్ష కోసం కమ్మరి వరుణ్ సందేశ్ అనే ఒక విద్యార్థికి మాత్రమే అధికారులు ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష కోసం 5 సిబ్బంది విధులు నిర్వహించారు. అయితే ఆ విద్యార్థి పరీక్షకు హాజరు కాకపోవడంతో సిబ్బంది అంతా ఖాళీగా కూర్చునే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థి కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ అతను రాకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయం వృధా అయ్యింది. బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో ఒకే ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కమ్మరి వరుణ్ సందేశ్ అనే ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థి జనరల్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ రాయడానికి ఫీజు కట్టిన తర్వాత ఈరోజు అతను రాలేదు. ఎగ్జామినేషన్లో మాత్రం జిల్లా మొత్తానికి కూడా ఒకే సెంటర్ని అలాట్ చేయడం జరిగింది. అతను కూడా ఈరోజు ఆబ్సెంట్ కావడం జరిగింది. ఈ విధుల్లో చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు, ఒక ఇన్విజిలేటర్ ఉంటారు, బందోబస్తు ఉంటారు. దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ కూడా తీసుకురావడం జరిగింది. కుమ్మేర ఊరు చూపించాలన్నాడు. అంటే నా దిల్లమ్మలో మాట్లాడదామా, మళ్ళీ షేర్ బాండ్ అనేది పెడదాం. వస్తాడో రాడు, ఇంతమంది ఒక్కరి కోసం వెయిటింగ్. ఓకే. విజయనగరంలో గ్యాస్ సరఫరా నిలిపివేస్తే హోటల్ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో హోటల్ వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. జిల్లాలో సుమారు 70,000 మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. కనీసం 50% గ్యాస్ సరఫరా చేయాలని ప్రభుత్వాలను కోరారు. సమస్య పరిష్కారానికి నెల 19న ఒంగోలులో సమావేశం నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఆ డేట్ లోపు అమౌంట్ కట్టేసి విడిపించుకునే వాళ్ళకి ఇచ్చారు సిలిండర్స్. అది అన్ని కంపెనీలు జరిగేవి. అయితే ఇండియన్ గ్యాస్ కి వచ్చి ఒక 2 days ఎక్స్ట్రా ఇచ్చారు. హెచ్పీ గ్యాస్ వచ్చి 3 days బిఫోర్ గానే క్లోజ్ చేశారు స్టాక్ రిలీజ్ చేసి విడిపించడానికి. ఆ ఇష్యూ వల్ల ఏమైందంటే వీళ్ళు కొంతమంది ఫైనాన్షియల్ గా కూడా ఆల్రెడీ మీరు జేసీ కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. దాని ఏమైనా ప్రాబ్లమ్ రెక్టిఫై అయిందా, ఏంటి పరిస్థితి? అంటే మా వరకు అయితే మాకు దానితో సర్వంతో మాకు ఇబ్బంది ఉండదు. మాకు ఎందుకంటే ఓన్లీ మీరు చెప్పేది ఓన్లీ డొమెస్టిక్. కమర్షియల్ వచ్చేసరికి మా బుకింగ్ అది ఉండదండి. వాళ్ళు మాకు రోజు ఎన్ని కావాలో వాళ్ళు తెచ్చేసి వెళ్ళిపోతారు. జనరల్ గా మా బుకింగ్ ఉండదు సార్. ప్రెజెంట్ డిమాండ్ సప్లై ఎట్లా ఉంది సార్? ఆ వ్యత్యాసం అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. రోజు ఇదే పరిస్థితి. ఇంకా ఆల్రెడీ పరిస్థితి అయితే మాత్రం ఆల్మోస్ట్ 90% వరకు ఎండ్ అయిపోయిందండి. హెచ్పీ గ్యాస్ వాళ్ళు అయితే మాత్రం మరి మేము సిలిండర్స్ ఇవ్వలేమని చెప్పేశారు. ఉన్నది ఇంకా ఇండియన్ గ్యాస్, అది కూడా వాళ్ళ కస్టమర్కి ఇస్తున్నారు తప్పించి తక్కువ వాళ్ళు ఇవ్వరండి. వాళ్ళు ఆన్లైన్ సర్వీసెస్ మీద ఎట్లా ఉండొచ్చు? అయితే రాష్ట్రం మొత్తంలోనే మనం మామూలుగా ఆలోచించుకుంటే దగ్గర 8 నుంచి ఒక 10 లక్షల మంది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉన్నదండి. ఎందుకంటే మాకు గ్యాస్ లేకపోతే మేము ఏమీ చేయలేము. ఒక దోశ మాస్టర్ గారు ఒక దోశ వేయాలంటే అది కంటిన్యూస్ గా దానికి గ్యాస్ కావాలి. అలాగని కట్టెల పొయ్యి మీద చేయలేము. చాలా వరకు మా హోటల్ యజమానులందరూ కూడా ఎవరికైనా అవకాశం ఉన్నంత వరకు మేము కట్టెల పొయ్యి మీద చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వచ్చే 3,000కి కర్రలు దొరికేది ఈ రోజు 8,000, 7,000 రూపాయలకి పెంచేశారండి. ఇవన్నీ మాకు సమస్యలు ఉన్నాయి. అయినా మేము రేట్లు పెంచకుండా ప్రజలకి సేవ చేద్దాం, ప్రజలకి భోజనాలు అందిద్దామని మేము చూస్తున్నాము. మీ అందరి మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మీరందరూ మాకు సహకరించి మీరు మా తాలూకు బాధల్ని వాళ్ళకి తెలియపరచాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఎలాగైనా సరే మాకు మా రాష్ట్ర అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా కనీసం మాకు 60% 70% మీ అందరి ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకు మాత్రం కమర్షియల్ గ్యాస్ ఇప్పించేటట్టుగా మీరందరూ చేయవలసిందిగా, ప్రభుత్వానికి తెలియపరచవలసిందిగా నేను వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది డీలర్స్ వచ్చేసరికి డీలర్స్ కూడా వాళ్ళు కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీఓ కార్యాలయ సభాభవనంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 3వ విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, వ్యవసాయ అధికారులు, రైతులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈరోజు ప్రభుత్వం చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ విడత, కేంద్రం లెవెల్లో 22వ విడత అన్నదాత సుఖీభవ కిసాన్ సమ్మాన్ నిధి చివరి విడత మొత్తం 20,000లో భాగంగా ఈరోజు 4+2 6,000 ఇవ్వడం జరిగింది రైతులందరికీ. ఇక్కడ జమ్మలమడుగులో కూడా ఈ విధంగా పంటలు కొనుగోలు కందులు కానీ శనగలు కానీ బెంగాళగ్రామ్ కానీ ఖచ్చితంగా అందరికీ చెప్పిన విధంగా 5,870 రూపాయలు కానీ అందులో రేటు తీసుకోవడం కానీ జరుగుతుంది. 15 రోజుల్లో పడే పేమెంట్ వాళ్ళ అకౌంట్లో పడబోతుంది. నేను ఆశ్చర్యపోతున్నాను. గతంలో ఒక ఆమె స్టేట్మెంటు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే వర్షాలు పడవు, పంటలు పండవాలి. వర్షాలు సమృద్ధిగా పండినాయి, పంటలు అంతకంటే పండినాయి. ఒకవైపు భారత దేశం ఇబ్బంది వాళ్ళ వలన జరుగుతున్నా కూడా ఏది అక్కడ ఇజ్రాయల్ వారు జరుగుతారు. ఇసుక కంట్రోల్ అయింది, లిక్కర్ కంట్రోల్ అయింది. పైన అమరావతి రేపు 2028గా సంపూర్ణంగా కట్టబోతున్నారు. మెట్రో కూడా అమరావతి టు విజయవాడ, అమరావతి నుంచి ఖమ్మం రూట్లోకి రైలు మార్గం కూడా రేపు బెంగళూరు నుంచి అమరావతికి రైలు మార్గంతో పాటు రోడ్డు గ్రీన్ఫీల్డ్ రోడ్డు కూడా జరుగుతుంది. మన 200 యూనిట్లు చేనేత కంపెనీ, 500 యూనిట్లు పవర్ రూమ్స్ కంపెనీ, బార్బర్ షాప్ కూడా 200 యూనిట్లు నెల ఆల్రెడీ అడిగినా కూడా పర్సనల్గా వాళ్ళకి అకౌంట్ పడుతుంది. రైతులకు ఉచిత కరెంటు, ఎన్ని మోటార్లు ఉంటే అంతమందికి, ఎస్సీ ఎస్టీలకు కరెంటు ఫ్రీ. మొన్న సమీక్ష జరిగింది మాకు ఫిబ్రవరి 14 నాడు గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఉన్నప్పుడు ఓపెన్గా విజయనగరం జిల్లా గజపతి నగర మండలంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత నిధుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ డాక్టర్ కిమిడి నాగార్జున మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. గజపతి నగర నియోజకవర్గంలో 43,394 మంది రైతులకు 24,52,00,000 విలువైన చెక్కులను అందజేశారు. రైతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పడాల అరుణ, టీడీపీ నేతలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు, మన జిల్లా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారి కోసం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చిన్న వయసులోనే మరి ఎమ్మెల్యేగా మంత్రి కావడం అనేది జరిగింది. ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. జిల్లాని కూడా అభివృద్ధి పదం వైపు తీసుకెళ్తా ఉన్నారు. గజపతి నగరం నియోజకవర్గంలో కూడా ఎటువంటి అభివృద్ధి కావాలో ఒక ప్రణాళిక వేసుకుని మరి ముందుకెళ్తా ఉన్నారు. మరి వారి ఇంట్లో ఉన్నప్పుడు నేను సాయంత్రం కొన్నిసార్లు వెళ్తా ఉంటాను ఏదో ఒక పని మీద. అప్పుడు నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే సాయంత్రం 5-5:30 అయిపోయిన తర్వాత తన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఫస్ట్ అనంతపురం అంతా కూడా హార్టికల్చర్ తప్పు కింద తయారైందండి అని చెప్పి సాధారణ రైతులు చెప్పడం అనేది జరిగింది. మరి మనందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లాని కూడా హార్టికల్చరల్ హబ్ కింద తయారు చేస్తామని చెప్పారు. కాబట్టి మనందరి జీవితాలు కూడా మారిపోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఇదే విషయం మీద కలెక్టర్ గారు, మినిస్టర్ గారు కూడా కొన్ని మీటింగ్స్ పెట్టడం అనేది జరిగింది. మనం హార్టికల్చరల్ హబ్ కింద ఎలా ముందుకెళ్తామని చెప్పి ప్రణాళిక చేసుకోవడం అనేది జరిగింది. నేను కూడా వీరి గ్రూప్తో మాట్లాడాను. డీసీసీబీ తరఫు నుంచి కూడా కడపలోని ఏగువేమన విశ్వవిద్యాలయ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ అందజేశారు. గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని విద్యార్థులు తెలిపారు. తమ పిల్లలు గోల్డ్ మెడల్స్ అందుకోవడం చూసి తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నర్ సార్గా మెడల్ రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గవర్నర్ సార్గా ఇలా గోల్డ్ మెడల్ తీసుకుంటానని. చాలా థ్యాంక్ యూ చెప్పచ్చు యూనివర్సిటీ వాళ్ళకి. నా పేరు శ్రీషిత. పెద్దయ్య గారి వసుగోవర్ధన్ రెడ్డి సార్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ పేరు మీద నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. సో ఇప్పుడు గవర్నర్ చేతి మీద గోల్డ్ మెడల్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గవర్నర్ చేతి మీదుగా చాలా ఇయర్స్ తర్వాత గవర్నర్ చేతి మీదుగా ఇచ్చారు గోల్డ్ మెడల్. సో దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నా పేరు షేక్ ఫసియా బేగం సార్. నేను ఎంఎస్సీ ఫిజిక్స్లో 11th బ్యాచ్లో గోల్డ్ మెడల్స్ లాగా గవర్నర్ గారి చేత తీసుకున్నాను. ప్రస్తుతానికి నేను 4th ఇయర్ పిహెచ్డి చేస్తున్నాను యోగి వేమన యూనివర్సిటీలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్లో. అండ్ మై సూపర్వైజర్ పేరు వచ్చేసి ప్రొఫెసర్ వై నజీర్ అహ్మద్ సార్. అండ్ ఈ గోల్డ్ మెడల్ రావడం వల్లనే మేము ఇన్స్పైర్ ఫెలోషిప్కి అప్లై చేయడం అనేది జరిగింది. దానివల్ల మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉంది పిహెచ్డి చేయడానికి. అందరూ కూడా ప్రౌడ్ ఫీల్ చేయించాలనుకుంటున్నాం మా ఫర్దర్ పిహెచ్డి కంప్లీట్ చేసి. నా పేరు హరినారాయణ. మన యూనివర్సిటీ కాన్వకేషన్కి వచ్చాను. ఆనరీ డాక్టరేట్ నాకు ఇచ్చారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ కాన్వకేషన్. అండ్ చిన్నప్పటి నుంచి యోగి వేమన గురించి మేము చదువుకున్నాం. ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఆయన పేరుతో యూనివర్సిటీ రావడం చాలా సంతోషంగా ఉంది. యూనివర్సిటీ కూడా బాగా చేస్తుంది. స్టేట్ యూనివర్సిటీలో మంచి పేరుంది. ఇంకా బాగా అవ్వాలని ఏ విధంగా సహాయం చేయగలమో చేద్దామని అనుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. నా పేరు స్వప్న కుమారి. నేను 22-24 గవర్నర్ సార్గా మెడల్ రావడం చాలా ఆనందంగా ఉంది. కడపలో పుష్పగిరి కంటి ఆసుపత్రి సిబ్బంది గ్లూకోమా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. మహావీర్ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ నిరసన ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ నాగరాజు మాట్లాడుతూ గ్లూకోమా వ్యాధికి శాశ్వత చికిత్స లేదని, కానీ ముందుగానే గుర్తిస్తే చూపును కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు గ్లకోమా వీక్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గ్లకోమా అనేది మనకి కంటిలో డ్రైనేజ్ సిస్టమ్ కానీ కరెక్ట్గా లేకపోతే దాని మీద ప్రెజర్ అయ్యి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి కంప్లీట్ బ్లైండ్నెస్ వస్తుంది. ఇది పెయిన్లెస్గా ఉంటుంది కాబట్టి ఎవరికి పెద్ద తెలియదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ ప్రెజర్ వల్ల ఒకటి, నెక్స్ట్ వచ్చి జెనెటిక్ కూడా ఏదంటే మన పూర్వీకులకి మన అమ్మ నాన్నకున్నా కూడా ఇది మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 40 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ఇలాంటి ఇది, ఎందుకంటే ఒకసారి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి బ్లైండ్నెస్ వచ్చింది అంటే అది ఇర్రివర్సిబుల్, మనము ఏమీ చేయడానికి వీలు కాదు. కాబట్టి ముందు నుంచి చెక్ చేసుకుంటూ ఎవరైనా ఇలాంటి గ్లకోమా బారిన పడి ఉంటే కంప్లీట్ బ్లైండ్నెస్ వస్తుంది. ఇది పెయిన్లెస్గా ఉంటుంది కాబట్టి ఎవరికి పెద్ద తెలియదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ ప్రెజర్ వల్ల ఒకటి, నెక్స్ట్ వచ్చి జెనెటిక్ కూడా ఏదంటే మన పూర్వీకులకి మన అమ్మ నాన్నకున్నా కూడా ఇది మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 40 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ఇలాంటి ఇది, ఎందుకంటే ఒకసారి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి బ్లైండ్నెస్ వచ్చింది అంటే అది ఇర్రివర్సిబుల్, మనము ఏమీ చేయడానికి వీలు కాదు. కాబట్టి ముందు నుంచి చెక్ చేసుకుంటూ ఎవరైనా ఇలాంటి గ్లకోమా బారిన పడి ఉంటే కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే దాని నుంచి ఇంకా ఇంప్రూవ్ అక్కడి నుంచి డ్యామేజ్ కాకుండా మనము నివారించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం చిన్న గోర్పాడు గ్రామంలో సీసీ రోడ్ వేయాలని డిమాండ్ చేస్తూ యువకుడు సురేష్ నాయుడు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పులివర్తి నాని వెంటనే స్పందించి గ్రామంలో సిమెంట్ రోడ్ వేయిస్తానని హామీ ఇవ్వడంతో సురేష్ నాయుడు టవర్ నుంచి దిగగా గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య పాదయాత్ర 16వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి మాట్లాడుతూ ప్రజలకు సురక్షిత త్రాగునీరు కూడా అందించలేకపోతున్న ప్రభుత్వం సిగ్గుపడాలని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎర్రజెండా అజెండా కాగా చంద్రబాబు ప్రభుత్వ ఎజెండా మాత్రం కార్పొరేటర్లకు అనుకూలమైందని ఆరోపించారు. ప్రజల సమస్యలకు పట్టించుకోకపోతే ప్రజాగ్రహాన్ని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు, క్రాంతిబాబు, జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం 26 రోజుల పాటు నిర్వహిస్తూ మార్చి 23వ తేదీన కలెక్టర్ ఆఫీస్ దగ్గర మహాధర్నాతో ముగియనున్నది. ఇది ప్రజా సమస్యల మీద ఆందోళనకి ప్రారంభమే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అతి సాధారణమైనటువంటి సమస్యలు, కనీసమైనటువంటి మంచినీళ్లు కూడా ఈ జిల్లాలో అందించలేనటువంటి దుర్గతిలో రాష్ట్ర ప్రతి చోట్ల మంచినీళ్ళని శుభ్రపరిచి అందించాల్సిన అవసరం ఉంది. విజయేశ్వరం నుంచి ప్రాజెక్టు కడతాము, పైప్ లైన్తో ఇస్తామని చెప్పేసి గత 20 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయలేనటువంటి ప్రభుత్వం పోలవరం పేరు చెప్పి లేకపోతే అమరావతి పేరు చెప్పి కోటాను కోట్ల లంచాల రూపంలో మెంగడానికి అలవాటు పడినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అందువల్ల సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి దాన్ని సమీకరించి ఈ ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం అయ్యేదాకా ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేయడానికే ఈ యాత్ర నిర్వహించబడుతుంది. ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎర్రజెండా ఉంటే పరిశ్రమలు రావని చెప్పేసి చెప్తూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. పరిశ్రమలు నడవాలంటే ప్రజలు బ్రతకాలి, ప్రజలు బ్రతకాలంటే కనీస అవసరాలు తీరాలి. ప్రజల్ని బ్రతకనివ్వకుండా మీరు పిల్లల్ని కనండి అని చెప్పి పెట్టుబడిదారులకి ఊడిగం చేస్తే ప్రజలు చూస్తూ సహిస్తూ ఊరుకోవాలని హెచ్చరిస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ కార్యాలయంలో రైతులకు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాల కింద నగదు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి నాయకులు సుమారు 30,990 మంది రైతు కుటుంబాలకు 17,50 లక్షల వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని అధికారులు తెలిపారు. ఈ పథకాల ద్వారా పంటల పెట్టుబడికి సహాయం అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు రైతాంగం మనం ఏం చేయాలి, మనం ఎప్పుడైతే విత్తనాలు వేయాలో ఆ విత్తనాలన్నింటినీ ఈ యొక్క శిలీంధ్రాలతో అంటే ఫంగిసైడ్స్ తో మనం వాటిని శుద్ధి చేసి వేస్తుంటే ఆ యొక్క మనం నెల వెళ్ళి టీకాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, బిడ్డ బాగుండాలి అనే ఆలోచనతో మనం చూపించుకుంటా ఉన్నాం. అదేవిధంగా మేము వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అది మేనిఫెస్టోలో ఇచ్చిన డేట్ రైతు భరోసాలో ఆయన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ 17,500 రూపాయలు ఇస్తాను హామీ ఇచ్చారు. దాన్ని గెలిచినాక ఆయన ఒక మేనిఫెస్టో విడుదల చేశాడు. సంవత్సరానికి 50,000 ఇస్తాను. 50,000తో ఆయన 7,200 కలిపి 13,500 ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. రైతులు మోసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఆంధ్రప్రదేశ్ లో రైతులు ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా, ఇచ్చిన మాటని రైతుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా
భరించి భర్తీ చేసిన విఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణం ముచ్చిమిల్లిలోని ఏబీసీ మోడర్న్ ప్రైమరీ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఆర్జేడీ నాగమణి హాజరై విద్యార్థుల కాన్వోకేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోగా విలువలతో కూడిన విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసరావు, హై స్కూల్ హెచ్ఎం ముత్యాల చెట్టిబాబు, మోడర్న్ ప్రైమరీ స్కూల్ స్టాఫ్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇక్కడ తల్లిదండ్రులు పూర్తిగా పిల్లలు వదిలేస్తారు, పట్టించుకోరు. వాళ్ళు పరిమితమైనటువంటి నియంత్రణ చేస్తూ పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటారు. టెన్షన్ కానీ, ప్రశ్నలు కానీ, టైమర్ కానీ కేటాయిస్తుంటారు. ఇప్పుడే మన ఆర్జేడీ రాణిస్తారు. అందువల్ల ఈ 3 రకాల పేరెంటింగ్ లో చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందించడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నటువంటి ఈ సిబ్బంది నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఏబీసీ మోడల్ ప్రైమరీ స్కూల్ యాన్యువల్ డే జరిగిందండి ఈరోజు రామచంద్రపురం. ఇక్కడ ఉన్న అన్ని టీవీ ఛానల్స్కి, ప్రేక్షకులకి నమస్కారాలండి. ఈరోజు మాది సెలబ్రేషన్స్కి మన ఆర్జేడీ మేడం గారు వచ్చారండి. నాకు నేను పిల్లలతో ఉంటూ పిల్లలు క్రమశిక్షణలో చూస్తామండి. మా ఏబీసీ ప్రైమరీ స్కూల్లో నవోదయ ఉందండి. పేరెంట్స్కి, మా పిల్లలకి, మా స్టాఫ్కి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల నేపథ్యంలో అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. వెంకటాపురం బైర్లోటి మీదుగా కన్నడ భక్తులు పాదయాత్ర చేసుకుంటూ గోసాయిగుట్ట, పెద్ద చెరువు, భీముడి కొలల మీదుగా కైలాస ద్వారం చేరుకుని అక్కడి నుండి పాదయాత్ర చేసుకుని కన్నడ భక్తులు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. అనకాపల్లి జిల్లా చీడికాడ బీసీ హాస్టల్ ఘటనపై ఏవన్ టీవీ స్పందించింది. బీసీ హాస్టల్ ఘటనపై స్పందించి వారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఏవన్ టీవీ న్యూస్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్కడా ఎటువంటి సమస్య అయినా దానికి పరిష్కార మార్గానికి అధికారుల దగ్గర తీసుకువెళ్లి ప్రజల తరపున పోరాడుతుందని తెలిపారు. నా పేరు జి ధనలక్ష్మి, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా ప్రాబ్లమ్ని గవర్నమెంట్ వాళ్ళు వెంటనే స్పందించి మాకు అన్ని విధాలుగా సౌకర్యాలు బాగా ఉండేటట్టు ఏర్పాటు చేశారు. అలాగే ఏవన్ టీవీ వాళ్ళు మేము ఇచ్చిన న్యూస్ని అందరికీ సమాచారం అందించి మాకు వెంటనే సహకారాలు అందించి మా విద్యార్థులందరి తరపున ఏవన్ టీవీకి ధన్యవాదాలు. నమస్కారం సార్, నా పేరు ఏ వాసంతి, నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను బీసీ కాలేజ్ చీడికాడ. మా ప్రాబ్లమ్ని వెంటనే స్పందించినందుకు ధన్యవాదములు. అలాగే ఏవన్ టీవీ ఛానల్ కూడా చాలా
ధన్యవాదములు. మేము చెప్పిన వెంటనే స్పందించినందుకు ఏవన్ టీవీకి చాలా ధన్యవాదాలు. నా పేరు జి ధనలక్ష్మి. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా ప్రాబ్లమ్ని గవర్నమెంట్ వాళ్ళు వెంటనే స్పందించి మాకు అన్ని విధాలుగా సౌకర్యాలు బాగా ఉండేటట్టు ఏర్పాటు చేశారు. అలాగే ఏవన్ టీవీ వాళ్ళు మేము ఇచ్చిన న్యూస్ని అందరికీ సమాచారం అందించి మాకు వెంటనే సహాయ సహకారాలు అందించి మా విద్యార్థులందరి తరపున ఏవన్ టీవీకి ధన్యవాదాలు. నమస్కారం సార్, నా పేరు ఏ వాసంతి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను బీసీ కళాశాల చీడికాడ. మా ప్రాబ్లమ్ని వెంటనే స్పందించినందుకు ధన్యవాదములు. అలాగే ఏవన్ టీవీ ఛానల్ కూడా చాలా ధన్యవాదములు. మేము చెప్పిన వెంటనే స్పందించినందుకు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ఆటోని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 2 మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన 2 అన్నదమ్ములుగా తెలుస్తుంది. ఇక గాయపడి క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. వీరందరూ ఉలవలపాడు మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన గిరిజన కూలీలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఏమైనా తెలుసుకోవటం ఈ బ్యాగుల్లో మొట్టగా ఇవన్నీ చూసావా? నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? వీరేపల్లి నుంచి తెట్టుకి వెళ్తున్నారు. ఏమొచ్చి గుద్దింది? వెనక నుంచి వచ్చి గుద్దింది. అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పంచాయతీ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చిన గిరిజనులకు అవకాశం లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తమైంది. ఇక జిల్లా యంత్రాంగం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక గ్రామానికి మాత్రమే వస్తారని చెప్పడంతో అనేక మంది గిరిజనులు తమ వినతులు ఇవ్వలేక వెనుతిరిగి వెళ్లిపోతున్నారని తెలిపారు. నమస్కారం అండి. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంటలమావుడి పంచాయతీ. ఇక్కడ వంటలమావుడి గ్రామం. ఇక్కడ నందిగరువులోని గౌరవనీయులు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మాకు మరి స్వాగతిస్తున్నాము. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వంటలమావుడి సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజీ, అలాగే అక్కడ వేదిక దగ్గర ఉండాలి అంటున్నారు. కానీ ఇలా చాలా మంది ఏజెన్సీ నుండి వస్తున్నారు. ముందే ప్రకటన ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఎంత ఇబ్బందితో ఇక్కడ వస్తున్నారండి. మిగతా గ్రామాలు ఉండకూడదని బయటకు పంపించేస్తున్నారు. అది చాలా తప్పది. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ నందిగరకు ఉండాలంటున్నారు. మరి అలాంటప్పుడు మరి ఇక్కడ వచ్చినప్పుడు సమస్యలు అంటే వినతులు ఇవ్వడానికి అందరూ తీసుకుంటారా, లేకపోతే ఈ గ్రామం వాళ్ళకి చూస్తారా? గంగులారు అదే నేను అడుగుతున్నాను. దయచేసి గంగులారు గారు చేసి డిప్యూటీ సీఎం గారికి ఒకటే వేడుకుంటాం. ఇక్కడ సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. వంటలమాడి సమస్య అయితే జలజీవన్ మిషన్ లో లక్షలాది రూపాయలు బిల్ మార్చారు. దానికి అడిగే నాదుడు లేదు. అదే విషయం నేను ఇవ్వడానికి వస్తే అదేంటంటే ఓన్లీ నందిగరు వాళ్ళకి అంటున్నారు. అయితే మరి ఇంకా అలాంటప్పుడు ఎందుకండి? అదే ప్రశ్నిస్తున్నాను గంగుల గారికి. సార్, ఇప్పుడు మీరు మరి రాష్ట్ర కళ చైర్మన్ తీసుకోమంటే వేదిక దగ్గర వాళ్ళు వినతులు ఇవ్వడానికి స్వీకరించాలి. లేని పక్షంలో మరి అలాంటప్పుడు నిరాశతోని వెళ్ళిపోతున్నారు వెనక్కి. అది ఒకసారి. మచిలీపట్నంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కోసం మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. పేర్ని నాని ఇంటికి ఎవరిని రాకుండా పోలీసులు మోహరించారు. పేర్ని నాని ఇంట్లో పనివారిని కూడా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పేర్ని నాని ఇంటి వద్ద కృష్ణా జిల్లా వైసీపీ కార్యాలయం ఉండగా పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని కూడా పోలీసులు వెళ్లనివ్వలేదు. ఇక ఇంటికి వెళ్లే మార్గాన్ని బారికేడ్లతో పోలీసులు మూసివేశారు. పోలీసుల తీరుపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉంది అంటూ పోలీసులు సమాధానం ఇచ్చారు. జనసేన కార్యక్రమానికి వర్తించిన సెక్షన్ 30 తమకు ఎలా వర్తిస్తుందంటూ పోలీసులను పేర్ని నాని నిలదీశారు. సెక్షన్ 30 ఆర్డర్ చూపించమంటూ పేర్ని నాని ప్రశ్నించారు.
నా ఇంటికి వచ్చి పెట్టి తోస్తావా ఎట్టాస్తావు సార్ ఏమన్నావు నీకు పోయకూడదు మీరు నోటితో కంట్రోల్ చేయండి ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కుట్ర జరుగుతుంది ఎవరిని మాట్లాడినాం మీ ఇష్టం వచ్చినట్టు చలా ఇద్దామంటే కుదరదు. నేను చెప్పాను నీ ఇష్టం 30 ఉండదు 30 ఆర్డర్ పట్టండి నోటితో ఆర్డర్ కుదరదు పట్టండి. హన్మకొండ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయం నుంచే చేరుకుని పరీక్షలు రాశారు. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ప్రకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, చీఫ్ సూపరింటెండెంట్లు అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 5 నిమిషాల ముందే కేంద్రంలో ఉండాలని అధికారులు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్ అధికారులు పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఖాళీ విజువల్స్ కొట్టి పంపించాలి. ఇది పేపర్లు వేయాలి కదా ఇప్పుడు మీడియాలో పంపాను మన ఎలక్ట్రాన్ ఫస్ట్ ఇటు పోనా ఇలా పో. ఏ పేపర్లో పడతా ఎలక్ట్రాన్ విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వినాయకపల్లి గ్రామంలో గ్రామదేవత శ్రీ పరదేశమ్మ తల్లి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 30, 31 మరియు 1 తేదీలో జరగనున్న గ్రామదేవత జాతర కోసం ఆలయాన్ని పునర్నిర్మించి వేడుకలు నిర్వహించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు.